15 ఏళ్లుగా మళ్ళీ ఇప్పుడు ఒక మహిళనే తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది ఎంతవరకు వాస్తవం? అట్లాంటి రాజకీయాలు నాకు తెలిసి బీజేపీ చేస్తాను నేను అనుకోను. ఈ సెంటిమెంట్ ప్రకారం ఎట్లా చేద్దాం అన్నది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు అంతకుముందు ఎవడన్నా విన్నారా? లేకపోతే ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి పేరు ఎవరో మనకు ఐడియా ఉందా పెద్దగా? లేదా రేఖా గుప్తా పేరు అంత ముందు ఎప్పుడన్నా విన్నామా మనం? మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కానీ అంత ముందు అంటే మధ్యప్రదేశ్ అంటే ఆయన పేరు కనబడేది శివరాజ్ సింగ్ చౌహాన్ అని, రాజస్థాన్ అంటే సింధియా పేరు కనబడేది వసుంధరా సింగ్ పేరు, ఛత్తీస్గఢ్ అంటే రావణ్ సింగ్ పేరు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? బేసిక్ గా బీజేపీ అట్లా లెక్కేయదు. భవిష్యత్తుకి ఎలా ఉంటది, క్యాస్ట్ ఈక్వేషన్ చూస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ప్లానింగ్ చూస్తుంది. వాళ్ళు పెట్టిన వాళ్ళు అయితే సక్సెస్ అవ్వబట్టినే కదా మధ్యప్రదేశ్లో 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది. ఛత్తీస్గఢ్లో 15 ఏళ్ళ నుండి మధ్యలో ఒక టర్మ్ పోయినా మళ్ళీ వచ్చింది. అడ్మినిస్ట్రేరియల్లో ఒక స్ట్రాటజిక్ గా పోతారు వాళ్ళు. ఎవరినైనా అది సువేంద్ర అధికారినే తేవచ్చు, లేదా ఇంకొకరినైనా తేవచ్చు. ఆయనే తెస్తారని కూడా నేను చెప్పలేను. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తారని అట్లా రూల్ కూడా ఏమి లేదు. అలాగనైతే హేమంత్ బిశ్వా శర్మ ఎట్లా ఎన్నికవుతాడు? రేఖా గుప్తా ఎందుకు ఎన్నికవుతుంది? బేసిక్ గా ఎవరు ఏంటి అన్నటువంటి త్రిపుర ముఖ్యమంత్రులు అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ళు, అసలు బీజేపీతోనే సంబంధం లేనటువంటి వాళ్ళు.